హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, ఆల్మోస్ట్ అందరిలో 99% చికెనే ఉంటుంది. అలాగే నేను కూడా 1 kg చికెన్ తెప్పించేసి అందులో ఆలుగడ్డేసి ఎంతో టేస్టీగా సింపుల్గా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి నేనైతే కర్రీ చేసేసాను. సో చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చేసింది కర్రీ. నేనైతే వండటం ఆలస్యం, వేడిగా వేసుకుని తినేసేసాను. కాలిపోతున్న అలానే మింగేసాను ఆక్కోకుండా. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదండి సండే కోసం వెయిట్ చేసేది చికెన్ కోసం అనమాట. సో మన ప్రత్యేకంగా అయితే సండే రోజు అయితే ఎవరైనా వండుకొని తింటారు. చూసారా ఉల్లగడ్డ అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే వండేసాను నేనైతే. అలాగే సాయంత్రం కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, ఈ కర్రీ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి, సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూసారా మా పిల్లలు కూడా చూడండి ఎలా తింటున్నారు. కాలిపోతున్నా కూడా వేడిగా అలానే తినేసేసారు. ఎందుకంటే ఆ వేడి మీద తింటేనే ఎంత బాగుంటుంది. మా నాని అయితే కాలిపోతుందిరా బాబోయ్ అంటే తినేసేసాడు. మా లక్కీ గడ తినలేకపోయాడు అనమాట. చూడండి కొంచెం మాత్రమే పెట్టుకోగలిగాడు, ఎందుకంటే కాలిపోతుంది కానీ. సో మా పాప అయితే దెయ్యం పిల్ల అయితే, ఆ అమ్మాయి అయితే అసలు చెయ్యే పెట్టలేదు. బాబోయ్ నేను పెట్టనమ్మా కాలిపోతుందమ్మా అని అంటుంది. ఆ అమ్మాయి తినమంటే అది అలానే పెట్టేసింది. దెయ్యం పిల్ల చూసినట్టు చూసింది కదా, చిన్న